చనిపోయిన వారింటికి పరామర్శకు మంగళవారం రోజు వెళ్ళకూడదు అని అంటారు. నిజమేనా? ఇక్కడ ముఖ్యంగా మంగళవారం మరణం పొందితే కొన్ని దోషాలుంటాయి. హ్మ్. ఇందాక మనం చెప్పుకున్న కొన్ని త్రిపాద నక్షత్రాల్లో చనిపోతే అవును. తప్పనిసరిగా ఇది అవుతుందని. హ్మ్. మంగళవారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే వృద్ధివారం అంటాం. వృద్ధి అంటే ఏంటి? ఒకదానికి తోడు ఇంకోటి, హ్మ్. దానికి తోడు ఇంకోటి, దానికి తోడు ఇంకోటి ఇంకొకటి. కదా. మంగళవారం చనిపోతే ఏం చేస్తాం మనం? పాడకు కూడా ఒక నలకొడి కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాం. అంటే తోడు కోరుకుంటుంది కాబట్టి ఇంకొకళ్ళ ప్రాణం పోకుండా ఒక పోకూడదు. జీవి ప్రాణంతో వెళ్ళిపోతుంది చాలని చెప్పి ఆ వాహనానికి కూడా నలకొడి కొట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. అలాగే అప్పులు తీర్చడం మొదలుపెట్టినా తీరుస్తూ ఉండొచ్చు, మొత్తం అప్పులు తీరిపోతూ ఉంటాయి. అప్పులు తీసుకోవడం మొదలుపెట్టామా తీసుకుంటూనే ఉండాలి, అప్పులు తీర్చే సమస్య లేదు. హ్మ్. అలాగే ఇంట్లో దాచడం, డబ్బుల్ని దాచిపెట్టడం మొదలుపెట్టామా వృద్ధి కలుగుతూనే ఉంటుంది మంగళవారం మొదలు పెడితే. అంటే అది మంచైనా చెడైనా మంగళవారం అనేది వృద్ధి చెందుతా వృద్ధి చెందుతూ ఉంటుంది.